మీకు కూడా తెలుసు కదా, గుర్తుందా, లాస్ట్ ఒక 2 years బ్యాక్ నుంచి గోల్డ్ రేటు ఒక 6,000 రూపీస్ ఉండే, ఇప్పుడు ఎంత అయింది, 9,000కి పెరిగిపోయింది. బికాస్ కాన్స్టెంట్గా ఒక టైంలోనే కాన్స్టెంట్ ప్రైస్ అనేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు 9,000కి వెళ్ళిపోవడానికి రీజన్ మీరు చూస్తున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో ల్యాండ్ ప్రైస్ కూడా కాన్స్టెన్సివ్గా ఉంది. మీరు ఇలాంటి అవకాశాలను కనుక మీరు యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్మెంట్లో ఒక 10 to 20 lakhs మీరు సేవ్ చేసుకోగలరు 1 year ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కనుక అయితే. లేదు ఒక 10 lakhs బడ్జెట్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే డెఫినెట్లీ 2 to 3 lakhs మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ హైదరాబాద్లో చూసుకుంటే విల్లాస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్స్లో కానీ మనకు ప్రైస్ కంఫర్టబుల్ ఏదైనా ఉంది అంటే 2025లోనే. సో మనకు ద బెస్ట్ ప్రైస్కే దొరికే అవకాశం ఉంటుంది. బట్ 2026, 27 మాత్రం ఇలా ఉండబోదు. డెఫినెట్లీ మార్కెట్ విల్ బీ చేంజ్. 2025లో మార్కెట్ డల్ ఉన్నదనే కాన్సెప్ట్ తీసేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్రయత్నంలో మీరు ఉండండి.